అందరికీ వెల్కమ్ టు ప్రవళిక వ్లాగ్స్. మా మమ్మీ చాలా కిట్టీస్లో ఉన్నారు, కానీ ఇది ఒక స్పెషల్ అని చెప్పచ్చు, ట్రెండింగ్ కిట్టీ అని కూడా చెప్పచ్చు. ఇది ఎందుకు ట్రెండింగో మీకే అర్థమవుతుంది. మరికొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. మమ్మీ, ఈ కిట్టీ అసలు మీరు ఎందుకు ఫామ్ అయ్యారు? ఎవరెవరు ఉన్నారు ఈ కిట్టీలో? ఈ కిట్టీలో మొత్తం 12 మెంబర్స్ ఉంటాము. 20 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్మి. ఈ మధ్య జిమ్కి వెళ్ళడానికి కుదరట్లేదు. మంత్లీ వన్స్ కిట్టీ పార్టీ లాగా చేసుకుంటున్నాము. వీళ్ళందరూ జిమ్లో ఫ్రెండ్స్ అనమాట 20 ఇయర్స్ నుంచి. సో రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడానికి టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి పర్సనల్గా మీట్ అవుదామని మంత్లీ వన్స్ ఇలా ప్లాన్ చేశారు. కానీ ఇది జనరల్ కిట్టీ కాదు. ఏంటో మరి అడిగి తెలుసుకుందాం. ఆంటీ, కిట్టీ నేమ్ ఏంటి? హాయ్రా, కిట్టీ పేరు క్వీన్ బీస్. క్వీన్ బీస్ అంట. అందరూ క్వీన్స్ లాగే రెడీ అయ్యి వచ్చేసారు. ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారు మీరు? అసలు అన్లిమిటెడ్, ఫుల్ ఎంజాయ్. 1 మంత్కి సరిపడా ఎంజాయ్ మొత్తం ఇక్కడే చేసుకుని వెళ్తాం ఇంటికి. ఆంటీ, మీ కిట్టీలో గేమ్స్ ఆడతారా? లేదమ్మా, గేమ్స్ ఆడవురా. అవునా, గేమ్స్ ఆడరా? మరి అంత ఫన్ అన్నారు, గేమ్స్ ఆడకుండా ఎలా ఫన్? పోనీ హౌసీ ఆడతారా? లేదురా, అది కూడా ఆడం. ఇది చాలా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. గేమ్స్ ఆడరంట, హౌసీ ఆడరంట. మరి ఫన్ ఎలా ఉంటుందో చూడాలి. ఆంటీ, మరి వీళ్ళు గేమ్స్ ఆడట్లేదు అన్నారు, హౌసీ ఆడట్లేదు అన్నారు. నాకు తెలిసి మీరు తలా ఒక ఫుడ్ ఐటమ్ కుక్ చేసుకొని వచ్చి పాట్లాక్ లాగా అరేంజ్ చేసుకొని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తా ఫుడ్తో ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. మేము లంచ్ చేసుకొని వస్తాము, ఇక్కడ హోస్ట్ స్నాక్స్ అరేంజ్ చేస్తారు. ఓ, ఫుడ్ కూడా కాదు అయితే. ఇంకేంటో తెలుసుకుందాం. మరి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు కదా ఆంటీ, అసలు మీరు ఎంజాయ్ చేయగలరా? అంటే అందరికీ సింక్ అవుతుందా? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా పర్వాలేదు. మేమందరం చాలా హ్యాపీగా ఉంటాము, సందడి చేస్తాం. మాకు ఏ ఏజ్ గ్రూప్ అయినా మాకు ఇబ్బంది ఏమీ లేదు. మేమంతా ఒకటే. ఆంటీ, ఎప్పుడు మామూలుగా మనకి రెగ్యులర్గా ఇంట్లో పనులు అవి సరిపోతూ ఉంటాయి కదా. సో ఇలా కిట్టీ వచ్చినప్పుడు అబ్బా వెళ్ళాలా, ఏం వెళ్తాము, మన పనులే మనకి సరిపోతాయి కదా అని అనిపిస్తుంది కదా. మరి మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అలా ఏముండదు. ఎప్పుడు కిట్టీ పార్టీ వచ్చిందని వెయిటింగ్ చేస్తుంటాం. మాకు కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఎంటర్టైన్మెంట్ పని ముగించుకొని ఎంటర్టైన్మెంట్ కోసం వెయిటింగ్ చేస్తుంటాం. ఎప్పుడు వచ్చిద్దా కిట్టీ పార్టీ అని వెయిటింగ్లో. ఆంటీ, ఇవాళ హోస్ట్ మీరే కదా? అవునమ్మా. కిట్టీ అరేంజ్ చేయడంలో, ఇవన్నీ ప్రిపేర్ చేయడంలో మీకు ఏదన్నా కష్టంగా అనిపించిందా? ఏం లేదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. అందరికీ పెట్టగలుగుతున్నాను కదా అనేసి చాలా ఆనందంగా ఉన్నాను. అండ్ మీరు అంత హెవీగా కూడా పెట్టుకోరు కదా, సింపుల్గా ఈజీగా ఉండేటట్టు ప్రిఫర్ చేస్తారు కదా. అవును, సింపుల్గానే చేసుకున్నాను. అది నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. ఫైనల్గా ఇంకా సస్పెన్స్ బ్రేక్ చేద్దాము. మీరైతే ఇవాళ ఇది ఏ కిట్టీయో మా వ్యూయర్స్ అందరికీ రివీల్ చేయాలి. చెప్పేసేయండి. ఇది రీల్స్ కిట్టీ. ఇక్కడ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ డాన్స్. ఇది రీల్స్ కిట్టీ. చాలా స్పెషల్. ఇదే ఫస్ట్ టైం వింటున్నాను నేను. అండ్ ఫస్ట్ వీళ్ళే ఫామ్ అయ్యారని కూడా చెప్పచ్చు. లైక్ ట్రెండింగ్ రీల్స్ అన్నీ ఒక 2 hours ట్రెండింగ్ రీల్స్ అన్నీ ఎక్కడో పోస్ట్ చేయడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్. ఒక టెన్షన్స్ అన్నిటి నుంచి రిలీవ్ అవ్వడానికి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి, ఎంజాయ్మెంట్కి వీళ్ళు ట్రెండింగ్ రీల్స్ అన్నీ చేసుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తారు. గేమ్స్, హౌసెస్ ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి కదా. సో ట్రెండ్కి తగ్గట్టు ట్రెండింగ్ కిట్టీగా రీల్స్ కిట్టీ లాగా ఫామ్ అయ్యారు. ఇది చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇంకా ఎక్కడా స్టార్ట్ చేయలేదు కదా. మనం ఎప్పుడు ఆన్లైన్లో రీల్స్ చేస్తూ ఉంటాం, కానీ రీల్స్ కిట్టీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకే మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. చూడండి, మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా ట్రెండీగా ఉన్నారో. బాగా ఫాస్ట్గా ఉన్నారు. వీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అండ్ ట్రెండీగా ఉండటం. మీరందరు కూడా బాగా ఫాస్ట్గా ట్రెండీగా ఉండాలి. ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి.